హాయ్ గైస్, ఈరోజు గోంగూర పొడి చేసుకున్నామండి. అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అదొక రకమైన టేస్ట్. ఫస్ట్ ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకొని ఎండలో కాకుండా ఒక బట్ట పైన వేసి ఇలా ఆరబెట్టి వేసుకున్నాను. లైక్ జస్ట్ ఎండబెట్టినట్లు అనుకోండి, తడి ఏం లేకుండా. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ వేసానండి. బికాజ్ నా గోంగూర తక్కువ. బేస్డ్ ఆన్ మీ గోంగూర క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలర్ మారాక ఇదే దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు చిటపటలాడుతున్నాయి కదండి. ఆఫ్ చేసి ఒక ప్లేట్లో ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు వేసాను. మెంతులు చేదేం కాదండి. ఇలా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని కలర్ మారింది కాబట్టి ఆఫ్ చేసేద్దాము. వేసుకున్నాక ఒక 15 ఒట్టిమిరపకాయలు వేస్తున్నానండి. ఇవి ఒట్టిమిరపకాయలు కారంని బట్టి, నావి మీడియం కారం ఉంటాయి కాబట్టి 15, కారం ఆయిల్ ఎక్కువ ఉంటే 8 అలా వేసుకోండి. ఇవి ఫ్రై చేద్దామండి. ఫ్రై అయ్యాయి. ఇవి కూడా అన్నీ వేసుకున్న బౌల్లో వేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గోంగూర పొడి వేసేస్తున్నానండి. ఇది కూడా ఫ్రై చేసేద్దాము. తర్వాత ఇలా పొడిగా అయ్యేటట్లు అయి ఉంటే ఆఫ్ చేసేసుకున్నాక ఒక గోంగూర తప్ప మిగతా అన్ని ఐటమ్స్ మిక్సీలోకి యాడ్ చేసేదండి. సరిపడా ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసేసుకుందాం. మిక్సీ పట్టేద్దాం. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా పొడి బాగా ఇలా సైడ్ కనుక్కొని ఇప్పుడు ఫ్రై చేసిన గోంగూర యాడ్ చేసుకున్నాం. ఒక 10 to 13 పొట్టు ఒలిచని వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా బరక పట్టేస్తాం. ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చిందండి. ఇది ఒక ½ అవర్ to 1 అవర్ ఆరనిచ్చి ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా పనుందో కింద కామెంట్ చేయండి. ఉప్పు సరిపోకుంటే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసి ఇలా కొంచెం చేత్తో కలుపుకుంటే ఎక్కడెక్కడన్నా ఉండలు ఉంటే అది మనకు పొడి అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.